వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 118వ కీర్తన 8వ చరణం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనకారుడైన దావీదు మనందరినీ ఉద్దేశించి రాసిన మాటల్లో చాలా అద్భుతమైన విషయాలు ఈ కీర్తనలో నుండి మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది హార్ట్ ఆఫ్ ద బైబిల్. ఇది కేంద్ర బిందువు. బైబిల్ మొత్తానికి మధ్యలో ఉన్న వాక్యంగా వచనంగా ఈ వచనాన్ని మనం ఆలోచన చేయొచ్చు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించడం అనే ఈ మధ్యలో ఉన్న ఈ వచనము మనల్ని అనేక పరిస్థితుల్లో దేవుని దగ్గరికి విశ్వసించమని, ప్రభువు మీద ఆధారపడమని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది, పిలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు బెదిరింపులకు గురైన హిజ్కియా అష్షూరు రాజు నుండి బెదిరింపు లెటర్ వచ్చినప్పుడు దాన్ని దేవుని సన్నిధిలో పెట్టాడు తప్ప ఐగుప్తు వైపునో రథముల వైపునో ఆయన చూడాల. దేవుణ్ణి ఆశ్రయించడం అనేది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో ఎన్నో కుదుపులు వస్తాయి. మన అన్నవారు అందరూ మాయమైపోతారు. మనుషులే అందరూ, స్నేహితులే అందరూ, అయినప్పటికీ వాళ్ళు కనుమరుగవుతారు. కానీ దేవుడు మనతో ఉంటాడు, ఆయన్ని నమ్ముకొనటం మంచిది అని బైబిల్ మొత్తానికి కేంద్ర బిందువుగా మధ్యలో ఉంటున్న వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హయ్యెస్ట్ ఆప్షన్. అది ఉన్నతమైన ఎంపిక. అందుకే మనుషులను నమ్ముకున్నట కంటే, ఆ కంటే అనే మాటను మనం ఆలోచన చేస్తే బెటర్ ఆప్షన్. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన ఎంపికగా దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయొచ్చు. కింద వచనంలో కూడా రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అది శ్రేష్టమైనది అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కర్మేలు పర్వతం మీద ఏలియా ఒకవైపున జనసమూహాలు ఉన్నారు, మరొక వైపున రాజు ఉన్నాడు. కానీ ఏలియా ఎవరిని ఎక్కువగా ఆశ్రయించాడు అని అంటే దేవుణ్ణి ఆశ్రయించడం వలన పరలోకం నుండి ఆయనకు సహాయం అందింది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ లిమిటేషన్స్, మానవ పరిమితులు. మనుషులు నమ్ముకొనట అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది పెలుసైనదిగా నమ్మకమైన పరిస్థితులు మానవ జీవితాల్లో కనిపించవు. బెస్ట్ ఉదాహరణ మోషేని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే దేవుని మీద కోప్పడి, ఇశ్రాయేలు ప్రజల మీద కోప్పడి బండను కొట్టినప్పుడు ఆయన వాగ్దాన దేశంలోనికి రాలేకపోయాడు. చాలా సందర్భాల్లో మానవుడు నమ్ముకున్నప్పుడు మానవుడు విఫలమయ్యేవాడు. ఆయన శాశ్వతమైన వాడు కాదు. అనేక పరిస్థితుల్లో దుర్బల్యుడిగా కనిపిస్తూ ఉంది, శక్తిహీనుడిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మానవులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే ఈ మధ్య భాగం మానవుని యొక్క లిమిటేషన్స్ అన్నిటినీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని సహాయము అది ఎల్లప్పుడూ నిలిచేది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. చివరగా హెవెన్లీ సెక్యూరిటీ, పరలోకపు భద్రత. ఈ వచనంలో మనకు కనిపించేది ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు మనకు రక్షణ కోటగా, భద్రతా వలయంగా, ఆయన నమ్ముకున్న వారికి ఆయన సెక్యూరిటీ ఇచ్చే దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మానవులు ఎవ్వరూ ఇవ్వలేని సెక్యూరిటీని దేవాతి దేవుడు, పరలోకపు భద్రతను ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మనుషులను నమ్ముకొని అనేక పర్యాయాలు మేము పాడైపోయాను. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న నీ వాక్య సత్యాన్ని, వాగ్దానాన్ని మేము నమ్మి విశ్వసించి నీ మీద వేరుపారి స్థిరపరచబడటానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.